హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను వీణా సాధినేని. చార్మినార్ గురించి మనకు తెలుసు, పాంచ్ మినార్ ఏంటి మనకు తెలియదు కదా, తెలుసుకోవాలి కదా. సో పాంచ్ మినార్ అనేది ఒక మూవీ అనమాట, కొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతుంది November 21st. దాంట్లో యాక్ట్ చేసిన మూవీ టీం మొత్తం మనతో ఉన్నారు. రాజ్ తరుణ్ గారు, రాశి సింగ్ గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, వీళ్ళంతా మాట్లాడదాం. హలో అండి, హోల్ అండ్ సోల్ గా నమస్తే. ఎలా ఉన్నారండి? సూపర్గా ఉన్నారా? టైర్డ్ అయిపోయారా? ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రమోషన్ చేసి ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కోర్స్. No, it's obviously it's a part of your job. But లేదు ఇంటర్వ్యూస్ యాక్చువల్లీ కొన్ని ఇంటర్వ్యూస్ అంటే కొంచెం అలా కూర్చొని పోవాలి, కానీ కొన్ని ఇంటర్వ్యూస్ ఎంజాయ్ చేస్తాం. అబ్బా స్టార్టింగ్ ఏ కాంప్లిమెంట్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. ఎస్ వెల్, ఈ సెషన్ మొత్తం అంతే ఎనర్జెటిక్గా తీసుకుపోదాం మనం. సో రామ్ గారు, ఫస్ట్ డైరెక్టర్ మీరు కాబట్టి మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఏం ఉండబోతుందండి మూవీలో? ఫన్ అండి, ఫన్ అంతే. ఎంటర్టైన్మెంట్ రేంజ్ బిగినింగ్ నుండి ఎండింగ్ దాకా నవ్వుతూనే ఉంటారు, అదైతే గ్యారంటీ. కొంచెం క్రైమ్ ఉంటుంది, కొంచెం థ్రిల్ ఉంటుంది, కొంచెం సస్పెన్స్ ఉంటుంది, బట్ వీటన్నింటికి మించి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ అది అందరూ కలిసి చూసి, అంటే ఫ్యామిలీతో, మొత్తం ఫ్యామిలీ అందరితో కలిసి చూసి ఎంజాయ్ చేయొచ్చు. అటువంటి ఆర్గానిక్ అండ్ హెల్దీ కామెడీ ఉంటుంది. ఓకే, మిక్స్ ఆఫ్ ఆల్ జానర్స్ అంటున్నారు కాబట్టి ప్రొడ్యూసర్ గారు మాధవి గారు, మీరు చెప్పండి, ఏ జానర్ని మీకు దగ్గర చేసింది, అంటే ఏ జానర్ మీకు స్పెసిఫిక్గా నచ్చింది అంటే ఏం చెప్తారు? కామెడీ నచ్చిందా మీకు? ఓకే, మీరు బేసిక్గా ఆ కామెడీ జానర్లో వచ్చినవే ఎంకరేజ్ చేస్తారా, లేదంటే దీన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? ప్రొడ్యూస్ చేయడానికి స్టోరీ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది ఏంటంటే ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ జానర్స్. ఒక జానర్ అని చెప్పడానికి లేదు. క్రైమ్తో మొదలైంది, తర్వాత కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనుకోండి. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కానీ ఎవరైనా కానీ అతనికి ఆల్రెడీ ప్రాబ్లమ్స్, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఇతను కొని తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ కూడా దానికి తోడైతే అసలంతా గందరగోళం ఎలా ఉంటుంది అనేది చూపించాడు ఈ సినిమాలో. ఓకే, ఈ లైనప్ వింటుంటే నాకు కొంచెం డీజే టిల్లు వైబ్స్ వస్తున్నాయి, బికాజ్ స్టార్టింగ్ దాంతోనే స్టార్ట్ అవుతుంది, మధ్యలో ఇది కూడా అలా ఉండబోతుందా, లేదంటే ఏదైనా డిఫరెంట్గా ఉంటుందా? యాక్చువల్లీ రెండింటికి అసలు సంబంధం లేదు. ఓకే, అది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. ఓకే. రాజ్ తరుణ్ గారు, చాలా రోజుల తర్వాత స్క్రీన్ పైన చూస్తున్నాం, మీరు ఈ స్క్రిప్ట్ని ఓకే చేయడానికి రీజన్ ఏంటి? The idea itself is very exciting for me. Because it's a crime comedy, and ఏదో అంటే అందరూ ఏదో కామెడీ చేస్తాం అన్నట్టు కాదు, ఇట్స్ సిచ్యువేషనల్ కామెడీ. ఇట్స్ వెరీ టైట్లీ రిటర్న్ స్క్రిప్ట్, అండ్ జరిగే దాంట్లోనే మొత్తం అంతా కూడా ప్రతి దగ్గర నవ్వు వస్తూనే ఉంటుంది. సో దట్ వాస్ వెరీ, ఐ జస్ట్ గాట్ ఎక్సైటెడ్. యా ఐ సా ద ట్రైలర్. ఓకే, అది చాలా హిలేరియస్గా అనిపించింది, అండ్ చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్స్ అందరు కూడా ఉన్నారు కదా. అండ్ మీ ప్రీవియస్ కలెక్షన్ కూడా చూసాం, అంటే వలయం కానీ మీ ఏడీగా చేసిన వర్క్స్ కానీ చూసాం అనమాట. సో అంతమంది సీనియర్స్ యాక్టర్స్ అందరూ సెట్లో ఉన్నప్పుడు మీకు ఎలా మేనేజ్ చేయడం ఉంటుంది? అంటే యాక్చువల్లీ వాళ్ళు అందరూ వెరీ స్వీట్, లేదని చెప్పాలంటే నాకు చాలా అంటారు ఎంకరేజ్ చేసేవాళ్ళు. అజయ్ ఘోష్ గారు అయితే లేదు, వెరీ ఫ్రెండ్లీ, అందరూ ఫ్రెండ్లీ, చాలా మంచి వాళ్ళు, ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ ప్రొఫెషనల్లీ చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. సో వాళ్ళ ఏంటంటే నా ఏజ్ తక్కువనా లేకపోతే ఇంకేదో చూసేవాళ్ళు కాదు. ఈజ్ ఏ డైరెక్టర్, వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్ అనేది వాళ్ళ పాలసీ. సో అండ్ నేను చెప్పేటప్పుడు కూడా క్లారిటీ ఉండడంతో, అంటే ఏ సీన్ ముందు స్టోరీ చెప్పినప్పుడు అందరూ ఇంప్రెస్డ్ కాబట్టి ఒక పాజిటివ్ వైపుతో వచ్చేవాళ్ళు. సో అక్కడ మనం సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆర్ షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నెక్స్ట్ షార్ట్ ఏంటి అని ఒక క్లారిటీగా చెప్పడంతో వాళ్ళు కూడా కొంచెం ఇంప్రెస్ అయ్యి చాలా కోఆపరేట్ చేసేవారు, అలాగే ఇంప్రూవ్ చేసేవారు. వాళ్ళ టైమింగ్కి, వాళ్ళ ఎక్స్పీరియన్స్కి వాళ్ళు చేసే ఇంప్రూవైజేషన్స్ చాలా హెల్ప్ అయినాయి సినిమా. ఓకే, అంటే వాళ్ళ ఇన్పుట్స్ మీరు తీసుకున్నారు, చాలా ఇంప్రూవైజేషన్స్ అయ్యి ఉంటాయి. ఎవరైనా ఇన్పుట్స్ ఇస్తే తీసుకుంటా అండి నేను. అది ఏంటంటే అది అల్టిమేట్లీ నేను డిసైడ్ చేయాలి, ఇది వర్కౌట్ అవుతుందా మన మూవీకి లేదా అని. వర్కౌట్ అయితే ఎవరిచ్చినా తీసుకునేవాడిని, లేదంటే సరే ఇది కాదు మనము ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేవాడిని. వాళ్ళు కూడా స్పోర్టివ్గా ఉండేవాళ్ళు. దట్స్ కూల్. అబ్బా, గ్లామర్తో చాలా ఎక్కువ లాగేస్తూ ఉన్నారు, బ్యూటీతో చాలా. అది చూసారా మనం మాట్లాడుకుంటే anyone till now did I call them cute? Are you complimenting her or are you commenting on the others? Whatever. మీరు బిస్కెట్ అన్నారు కదా, ఇది బిస్కెట్ కదా, ఇట్స్ a genuine compliment. Yeah, she is cute. Okay. So she's not cute, huh?
అదే చెప్తున్నా. ఐ నాట్ క్యూట్, ఇప్పుడు నేను గొడవ చేయాలి. మీరిద్దరితో మాట్లాడుకోండి, మమ్మల్ని ఎందుకు లాగుతారు మధ్యలో? ర్యాక్ చేస్తారు అందరూ. ఎందుకండి ర్యాక్ చేస్తున్నారు? అయ్యో అయ్యో, రోజు చేయకండి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. అవును కనిపిస్తుంది. ఇది మాత్రం ఆవిడ ఇస్తున్నారు కాంప్లిమెంట్స్. ఈ లోపే దీని గురించి గ్యాప్ ఇవ్వచ్చు కదా. ఇది కాదు, ఇది కాదు, ఇది నా కాంప్లిమెంట్ కాదు, నాకు అర్థమవుతుంది. సో చెప్పండి రాశి గారు, ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? ఇలానే ఫన్నీగా, క్రాంకీగా, చాలా గర్ల్ నెక్స్ట్ డోర్, కానీ కొంచెం కొన్ని సీన్స్లో షీ విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్, కొన్ని సీన్స్లో షీ ఈస్ ద ప్రాబ్లమ్, కొన్ని సీన్స్లో చాలా ఫన్ క్యారెక్టర్. అండ్ నా క్యారెక్టర్తో చాలా దగ్గర ఉంటుంది ఈ క్యారెక్టర్. అవునా? Fresh. మ్యాచబుల్ చాలా. ఏమేం క్వాలిటీస్ మ్యాచబుల్? అదే గర్ల్ నెక్స్ట్ డోర్ క్వాలిటీ, షీ ఈజ్ ఆల్సో వర్కింగ్. అండ్ అందరూ అమ్మాయిలకి కొంచెం కొన్ని డౌట్స్ ఉంటాయి, అమ్మాయిలకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అది చాలా రిలేటబుల్ క్యారెక్టర్. ఓకే ఓకే. రాజ్ తరుణ్ గారు వినిపిస్తుందా మీకు? ఖచ్చితంగా వినపడుతుందా మీకు? అవునా? ఎవరైనా కాల్ చేస్తే ఎట్లా? వీడియో కాల్ చేయమంటారా కొంపదీసి? ఎవరైనా కాల్ చేస్తే సైలెంట్ లో పెట్టి పక్కన పెట్టారు. అది నిజంగా అలానే చేస్తారు. రీల్ గురించి మాట్లాడడం లేదు, రీల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు చెవుడు కదా, సినిమాలో చెవుడు అంట కదా. యా యా. అంటే ఈ మధ్య హీరోలందరికీ కొంచెం ఏదైనా డిఫెక్ట్ ఉంటే సూపర్ హిట్ అవుతున్నాయి కదా, అందుకనా లేదంటే ఎట్లా? కాదండి, మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది. సినిమాలో బేసిక్గా వాడే డిఫెక్ట్. వాడికి డిఫెక్ట్, సారీ మీకు డిఫెక్ట్ కాదు, నన్ను కాదు కాబట్టి అనొచ్చు. వాడికి డిఫెక్ట్, వాడే డిఫెక్ట్. ఓకే. అంటే మనం చూసాం కదా, నానిది సారీ భలే భలే మగాడు. యా, భలే భలే మగాడు. కానీ ఇలాంటి మూవీస్ లో అన్ని మతిమరుపు రావడం. మూవీ ఇస్ నాట్ అబౌట్ ట్రూప్ ఆర్ సంథింగ్ అంటే చూసి మీకు అర్థమవుతుంది. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఓకే ఓకే. స్టార్టింగ్ నుంచి ఉంటుందా? మధ్యలో ఏమన్నా అయ్యి మీకు చూడొస్తుందా? సినిమా చూడొచ్చు కదా, చెప్పకూడదండి, థియేటర్లో చూస్తున్నాం అయితే మధ్యలోనే. యా. సో ఈ మూవీలో స్పెషల్ మెన్షన్గా చేయాలి అంటే ఏమున్నాయండి డైరెక్టర్ గారు? స్పెషల్ అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయండి. మీకు 1, 2 లేదా 3, 4 మహా అయితే అనిపిస్తాయి. ఏదైనా సినిమా చూస్తే ఆ క్యారెక్టర్ గుర్తుంటాయి జనరల్గా. ఆ క్యారెక్టర్ బాగుంది. ఇందులో మీకు ఏ క్యారెక్టర్ని తలుచుకున్నారే ఈ సినిమా మొత్తంలో ఈ క్యారెక్టర్ బాగుంది కదా అనిపిస్తుంది. అది ప్రతి క్యారెక్టర్కి అప్లై అవుద్ది. మీరు ఏ క్యారెక్టర్నైనా ఆలోచించండి, ఇది చాలా బాగుంది కదా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది స్పెషాలిటీ. చాలా ఒక డజన్ క్యారెక్టర్స్ ఉంటాయి, అన్నింటికి ఒకే ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఏది వేస్టెడ్ అనిపించదు, ఆర్గానిక్గా అనిపిస్తుంది, ఫోర్స్డ్గా కూడా అనిపిస్తుంది. అయితే తప్పకుండా చూడాల్సింది. అండ్ బడ్జెట్ పరంగా చూస్తే ఇదివరకు రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ప్రతిదానికి అండ్ మీడియంస్ కూడా మనకు అప్పుడు 24 క్రాఫ్ట్సే ఉండేవి, ఇప్పుడు క్రాఫ్ట్స్ పెరిగాయి, మీడియంస్ పెరిగాయి, ప్లాట్ఫామ్స్ పెరిగాయి, డిఫరెంట్ లైక్ ఓటీటీ, థియేటర్, సిరీస్, లైక్ చాలా వచ్చాయి. సో ఆ ప్యాటర్న్ చూస్తే చాలా ఎవాల్వ్ అయిపోయింది. కాబట్టి మీకు ఏ ప్యాటర్న్ ఇష్టం అండ్ దేంట్లో ఎక్కువ బడ్జెట్ పెట్టడానికి ఇష్టపడతారు? నాకు ఒకటే ప్యాటర్న్ ఇష్టం. సినిమా ఈజ్ టు బి ప్లేడ్ ఇన్ ద థియేటర్స్, దట్స్ ఆల్. సినిమా అంటే థియేటర్లోనే 70 mm స్క్రీనే. మన చేతి ఏంటంటే బలవంతంగా అలవాటు పడ్డాం ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో వాటిలో ఇంట్లో చుట్టూ. ఇంకొకటి కూడా చెప్తా, ఇంట్లో ఓటీటీ వస్తుంది, వంట చేస్తే ఉల్లిపాయలకు వస్తున్నారు, టమాటాలకు వస్తున్నారు, కామెడీ సీన్ వస్తుంది, పాజ్ చేస్తారు, మళ్ళీ టమాటాలకు వస్తారు, మళ్ళీ ప్లే చేస్తారు. అండ్ వాట్ ఇస్ ద మూవీ? ఆ మూవీ ఎంజాయ్మెంటే ఉండదు. ఆ డైలాగ్ మొత్తం వినే అంత ఇది ఉండదు. సో కాకపోతే దేని బెనిఫిట్స్ దానికి ఉన్నాయి. ఇంట్లోంచి బయటికి వెళ్ళలేని వాళ్ళు ఎక్కువ, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉంది, ఇంట్లో ఉండాలి, వర్క్ ఫ్రమ్ హోమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బూస్ట్ టు స్మాల్ ఫిల్మ్స్ ఓటీటీ అనేది. ఎందుకంటే చాలా ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఉండటం వల్ల ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయి టు షోకేస్ దేర్ మూవీస్. ఇంతకుముందులా కాదు, ఇంతకుముందు ఓన్లీ థియేటర్స్లో చేసేవాళ్ళు కదా. తర్వాత కానీ మా మెయిన్ ఏం ఇట్స్ ఓన్లీ ఇన్ ద థియేటర్. నాకు ఎప్పుడు సినిమా థియేటర్లో చూడే 70 mm స్క్రీన్, పెద్ద స్క్రీన్ మీద చూడాలి సినిమా. మేము అంతే చూస్తాం ఈ మూవీని. అయితే ఈ సినిమా
మాత్రం అందులోనే చూడాలి. తప్పకుండా తప్పకుండా. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఇంత బాగా చెప్తున్నారు, అంటే థియేటర్లోనే చూడాలి సినిమా అంటే అని చెప్పేసి మీకేమన్నా అంటే నియమాలు అలాంటివి ఏమన్నా పెట్టారా, రిస్ట్రిక్షన్స్ ఏమన్నా? ఇంత బడ్జెట్కి వెళ్ళకూడదు, ఇన్ని డేస్లో అయిపోవాలి, అలాంటిది ఏమన్నా జరిగిందా? అలాంటిది ఏం లేదండి, లక్కీగా అలాంటిది ఏం లేదు. అంటే అందరూ క్లారిటీగా ఉంది టీం వర్క్. ఇప్పుడు నేనేదో రాసేసుకొని తర్వాత వాళ్ళని తర్వాత ఏదో అడిగేసి అది రావట్లేదు ఇలాంటివి కాకుండా ముందే అందరం డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఓకే, అన్నీ డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఓకే మన దగ్గర ఎంత ఉంది దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం. మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసుకోవడం లేదంటే వాళ్ళకి ఇబ్బంది కలిగించడం అది కరెక్ట్ కాదు. ఎన్ని డేస్ అనుకున్నారు? అన్ని డేస్లో అయిపోయిందా? 1-2 days అటు ఇటుగా అనుకున్న షెడ్యూల్లోనే మొత్తం ఫినిష్ చేసాం. డేస్ కూడా పెరగలేదు. ఓకే ఓకే. సో మీ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకోవాలండి. ట్రైలర్లో చూస్తే ఇద్దరు మంచిగా అనిపించారు అండ్ ఏదో పోరాటం చేస్తున్నారు ప్రేమ కోసం అని కనిపించింది. అది ఎట్లా ఉంది, ఏంటి, ఏం జరిగింది? ట్రైలర్లో ఎక్కడ కనిపించింది? కనిపించింది. ఏ ట్రైలర్ చూసారు మీరు? ఒక ట్రైలర్ చూసాను, నిజంగా చూసాను నేను. ఐ సా యూ గైస్ డిడ్ంట్ సీ. నిజంగా చూసాను నేను. బ్రహ్మాజీ గారు బ్యాంకాక్ వెళ్దాం అంటారు కదా, చూసారా? నేను చూసాను. ఎందుకు వెళ్తారు? ఎగ్జాక్ట్లీ, మీరు చూడండి కూడా చూసాను. సో చెప్పండి మీ కెమిస్ట్రీ గురించి. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది? ఏమైనా వర్క్ షాప్స్ చేశారా ఏంటి? వర్క్ షాప్స్ ఏం చేయలేదు. షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ సెకండ్ డేకే ఫ్రెండ్స్ అయిపోయాం. సో ఇట్ వాస్ వెరీ ఈజీ సిన్స్ దెన్. అవునా? యా యా. ఏమన్నా అంటే ఛాలెంజింగ్ గా అనిపించిందా తనతో వర్క్ చేయడం? మీ ఇద్దరు కలిసి చెప్పండి. మీకు ఛాలెంజ్ అంటే తను బేసిక్ గా తనకి లాంగ్వేజ్ వచ్చు, తన డైలాగ్స్ కూడా తనే చెప్తుంది. సో ఎవ్రీథింగ్ బికేమ్ వెరీ ఈజీ. అండ్ హౌ డిడ్ యూ లెర్న్ ఇన్ తెలుగు లైక్ దిస్? మూవీ చేసి వచ్చేసింది. ఇంట్రెస్ట్ ఉంది నాకు యాక్చువల్లీ. లాంగ్వేజ్ తెలియాలి, డైలాగ్స్తో ఇంకా అన్నీ తెలియాలి, అందరూ నా గురించి ఏం మాట్లాడుతున్నారు అది కూడా తెలియాలి సెట్స్లో. సో గాసిప్ తెలియాలి, అందుకే మేజర్ రీజన్. somehow you learned. మంచిగా ఆన్సర్ ఇస్తున్నారు, చాలు నాకు. అండ్ రాజ్ తరుణ్ గారు, మీ స్క్రిప్ట్ సెలెక్షన్ చూస్తే, మీ ప్రీవియస్ మూవీస్ చూస్తే ఎందుకని వర్కౌట్ అవ్వలేదు అనేది పక్కన పెడితే మీరు ఏ ఎలిమెంట్స్ని చూసి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేస్తున్నారు? నాకు ఇట్ జస్ట్ అవుట్ ఎక్సైట్ మీ అండి. నేను విన్నప్పుడు మనం సినిమా చేసే ప్రాసెస్ అనేది ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. బట్ స్క్రిప్ట్ విన్నప్పుడు ఇఫ్ ఐ గెట్ ఎక్సైటెడ్ అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. సో నాకు అక్కడ ఎక్సైట్ చేయాలి. ఓకే, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కథ వింటారు? క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వింటారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వింటారా? ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వింటారా? థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటా. ఐ జస్ట్ లిసన్ టు ద స్క్రిప్ట్ అండ్ ఇఫ్ ఐ ఎంజాయ్ ఇట్, ఇఫ్ ఐ గెట్ ఎక్సైటెడ్, అప్పుడు. అందుకే చాలాసార్లు మనకి ఏంటంటే విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయిపోతాం అండ్ దెన్ ఒకసారి క్యారెక్టర్లు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఓ ఇవన్నీ చేయాల్సి వస్తుంది అని తర్వాత అర్థం అవుతుంది. బికాస్ వెన్ యూ లిసన్ టు స్క్రిప్ట్, ఇఫ్ ఐ గెట్ ఎక్సైటెడ్ ఐ విల్ గో విత్ ఇట్. ఓకే, అలా అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? వెన్ యూ హర్డ్ ద స్క్రిప్ట్ యు ఆర్ లైక్ ఓకే వి ఆర్ డూయింగ్ ఇట్, ఆ తర్వాత ఓకే ఇంత చేయాలా అని ఏమన్నా అలాంటి మూవీస్? మరి కొన్ని మరి పెద్దవేం కాదు, సెన్సాను అంత. బట్ ఓకే ఓకే ఓకే. అంటే మేము అంటే నేను అని కూడా చెప్పలేను, మేము అంటున్నా బికాజ్ ఐఎమ్ ఆల్సో నే ఆడియన్ ఎండ్ ఆఫ్ ద డే. సో మీ చామ్ పోయింది, మీ స్క్రిప్ట్ సెలెక్షన్లో కొంచెం యూనో హెచ్చు తగ్గులు ఉంటున్నాయి, మంచిగా సెలెక్ట్ చేసుకోవడం లేదు, హీఈస్ హ్యావింగ్ దట్ క్యాపబిలిటీ కానీ పైకి రావడం లేదు, ఎందుకని అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఏం ఆన్సర్ ఇస్తారు? లేదండి, అంటే ఇట్స్ నాట్ అబౌట్ స్క్రిప్ట్ సెలెక్షన్ అండి. ఫిల్మ్ ఇస్ లైక్ అ లాట్ ఆఫ్ థింగ్స్ కమింగ్ టుగెదర్. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎక్కడన్నా సరే ఏదన్నా అవ్వచ్చు. మేము అనుకున్నట్టు రాకపోవడానికి కానీ దేనికన్నా సరే దేర్ మైట్ బీ డిఫరెంట్ రీజన్స్. సో ఏదైనా జరగచ్చు, యూ నెవర్ నో కదా, బికాజ్ ఇట్స్ సచ్ అ హ్యూజ్ థింగ్ లైక్ మౌంటింగ్ హోల్ ఫిల్మ్ టుగెదర్ అండ్ మేకింగ్ ఇట్. సో కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, ఒకసారి జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకుంటాం. ఇట్స్ ఎవరో కూడా డెలిబరేట్గా కూడా ఖచ్చితంగా ఇది వర్క్ అవ్వకుండా సినిమా చేయాలి ఎవరు చేయరు. ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ ద ఫిల్మ్ వర్క్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద డే, టిల్ ద డే ఇట్ రిలీజెస్. సో అన్నీ అలా చేసి ప్రయత్నించండి. కొన్ని ఏంటంటే యూ విల్ రియలైజ్ బిఫోర్ హ్యాండ్, కొన్ని రిలీజ్ అయిన తర్వాత యూ విల్ రియలైజ్ అర్రే దిస్ ఇస్ వెరీ వెంట్ రాంగ్ అని చెప్పి. సో అంతే, ద ఓన్లీ థింగ్ యూ కెన్ డూ ఇస్
ట్రై నాట్ టు మేక్ ద సేమ్ మిస్టేక్ అగైన్. అంతే అంతే అంతే. అండ్ ఈ డైరెక్టర్ గారు కూడా ఏడీ నుంచి అయ్యారు, మీరు కూడా ప్రీవియస్ గా ఏడీ చేశారంట కదా. అఫ్ కోర్స్ ఉయ్యాల జంపాలకి ముందు మీరు ఏడీ కదా. సో ఈ గ్రాఫ్ చాలా బాగుంది. సో నెక్స్ట్ ఏంటి, డైరెక్ట్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎప్పుడని తెలియదు కానీ ఐ విల్ డెఫినెట్లీ డైరెక్ట్ సమ్ టైమ్. ఓకే, ఏ జానర్ లో చేస్తారు ఒకవేళ? అంటే పర్సనల్ ఏ జానర్ ఇష్టం? అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ ఫర్ మీ మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఏదో నేను కూర్చొని ఒక స్క్రిప్ట్ మొత్తం రాసేసుకొని 10 స్క్రిప్ట్లు రెడీగా ఉన్నాయి తీసేలా ఎసరడం అన్నట్టు కాదు కదా. ఏమైనా ఐడియాస్ వస్తే ఐ జస్ట్ రైట్ దెమ్ డౌన్, కొన్ని కొంచెం డెవలప్ చేసుకుని అలా పెట్టుకుంటా. అలా ఐడియాస్ ఉంటాయి, కొన్ని స్టోరీలా ఉంటాయి, అలా ఉన్నాయి తప్ప నాకు ఏదన్నా సరే ఇఫ్ ఇట్ ఎక్సైట్స్ మీ అండ్ ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ ఇంటూ అ ఫిల్మ్ ఐ విల్ డూ ఇట్ దెన్. అండ్ ఆల్సో సినిమా డైరెక్ట్ చేయడం అంటే యూ హ్యావ్ టు టేక్ 2 to 3 years ఆఫ్ యువర్ టైమ్. సో ఆ టైం కూడా ఉండాలి. సో ఆ టైం తీసుకొని, బికాస్ డైరెక్టింగ్ మూవీ ఇస్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ బిగ్ జాబ్. సో ఖచ్చితంగా 2 to 3 years తీసి పక్కన పెట్టుకోవాలి. సో అప్పుడు వెన్ ఐ కెన్ టేక్ ద టైమ్ అవుట్ అండ్ ఇఫ్ సంథింగ్ రియల్లీ ఎక్సైట్స్ మీ దట్ ఇది నేను చెయ్యాలి అని, దెన్ ఐ విల్ డూ ఇట్. జానర్ ఇట్ డిపెండ్స్. ఆ టైం నాకు ఏదైనా ఒక ఐడియా వచ్చి ఎక్సైట్ చేసింది అంటే ఐ విల్. ఓకే, సో చాలా ఐడియాస్ ఏమవుతాయంటే మనకు వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఇట్ విల్ వేర్ ఆఫ్ 10 days later. సో నాకు ఏదైనా ఐడియా వస్తే మామూలుగా ఐడియా నోట్ చేసి పెట్టుకుంటా, జస్ట్ లుక్ బ్యాక్ ఆఫ్టర్ 30 days or 3 months or whatever it is. If I'm still excited, కొంచెం డెవలప్ చేసి అలా పక్కన పెట్టుకుంటా అంతే. ఓకే ఓకే, సో వీ కెన్ ఎక్స్పెక్ట్ లేటర్ ఆన్. Yeah, definitely sometime. And it's a kind of a serious question, like more than your cinemas and your performances, చాలా వేరే వేరే విషయాలకి బయట పెద్ద టాపిక్ అయిపోతూ వచ్చారు. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, ఇట్స్ ఆల్ అబౌట్ సినిమా. బట్ ఇఫ్ యూ వాంట్ గివ్ ఎ క్లోజర్ యూ కెన్ సే ఎనీథింగ్. అంటే 21st 5 minutes థియేటర్లో చూడండి, కడుపు నవ్వుకుంటారు. ఆఫ్ కోర్స్ వీ విల్ వాచ్ దట్, బట్ పీపుల్ ఆల్సో whether the news is there or I'm making the news is different kada. If the closure who started, I will have to give it. But it is revolving around you. Yeah, but nakem telsante. He's chilling. నేను దసి నా వర్క్ చేసుకుంటున్నాను. Chilling. అంతే. మాట్లాడచ్చు. మాట్లాడు. బేసికల్లీ ఇప్పుడు సినిమా వాళ్ళు అనగానే ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక నెగిటివ్ న్యూస్ రాగానే మొత్తం మీడియా అందరూ వచ్చి పడిపోతారు. సారీ సౌండ్ రా, మొత్తం అందరూ వస్తారు, అతను ఇలాంటి వాడంటే అతను అలాంటి వాడంటే అని ఇంకా జడ్జిమెంట్లు పాస్ చేసేస్తూ ఉంటారు. మొత్తం ఇంకా మీకు తెలుసు ఎలా రన్ అవుతూ ఉంటుంది న్యూస్ ఇదంతా. కానీ చివరికి వచ్చేసి నాట్ అబౌట్ మీడియా పీపుల్ ఆల్సో, ఇట్ ఈస్ అబౌట్ వన్ పర్సన్ డూయింగ్ అనదర్. ఆ పర్సన్స్ ఇద్దరు ఇండస్ట్రీ వాళ్ళు అవ్వడం ఇక్కడ చెప్పుకోవాల్సింది. సో వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు అవ్వడం వల్ల మీడియా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు తప్ప మీడియా ఫోకస్ చేసిందని చెప్పేసి ఇది ఎప్పుడు అంటారు మామూలుగా ఏదైనా జరిగినప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువ జరుగుతున్నాయి ఇక్కడ నేను అంట కాదు. సో ఎక్కడ జరగచ్చు, బట్ ఇండస్ట్రీ యు ఆర్ మోర్ విజిబుల్ టు ద పీపుల్ ఆల్ ద టైమ్. మై పాయింట్ ఇస్ డిఫరెంట్. యు ఆర్ ఆల్వేస్ విజిబుల్, యు ఆర్ ఆల్వేస్ విజిబుల్ టు ద పీపుల్. మై పాయింట్ ఇస్ డిఫరెంట్. ఇలా చెప్తారు, ఓకే ఇప్పుడు నిజంగా పర్సన్ తప్పు చేశాడు అనేటప్పుడు ఓకే చేసిందే కదా చెప్తున్నారు అనుకోవడానికి. అది కాదు, లీగల్గా అటువైపు ఎటువంటి బేస్ లేదు, అంతా రిజాల్వ్ అయిపోయింది, హీజ్ క్లీన్ అని తెలిసినప్పుడు మాత్రం ఎవరు చెప్పరు. అదే పని కట్టుకొని అరే ఇదే ఛానల్లో మనమే ఇతని మీద ఇలా బ్యాడ్ ఇప్పుడు నెగటివ్ వచ్చినంత ఇదిగా పాజిటివ్ రాదు. పాజిటివ్ రావాలి అంటే రెస్పాండ్ అవ్వాలి. పాజిటివ్ రావడానికి రెస్పాండ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఎట్లా? అది కాదండి, అది ఫినిష్ చేసేద్దాం. పాయింట్ పెట్టాను కదా, ఫినిష్ చేసి చెప్పి అదే ఇప్పుడు ఇతను ఇలా నెగిటివ్ ఉండేటప్పుడు చెప్పడానికి చూపించే ఆ ఎక్సైట్మెంట్ లేదు, అతను క్లీన్ చెప్పేటప్పుడు ఇంకా అది మర్చిపోతారు. అరే మన ఛానల్లోనే కదా ఇవి రన్ చేసాం ఇలాంటివి చెప్పాము, ఎందుకంటే అది మార్చాలి అని ఎవరు అనుకోరు. అది దట్ ఇస్ ఆల్సో సెల్ఫ్. ఎందుకంటే నన్ను పొగిడినప్పుడు ఎందుకు పొగిడారని అడుగుతాను, తిట్టినప్పుడు కూడా ఎందుకు తిట్టారని అడగకూడదు కదా. అలా అని కాదు, కామ్గా ఐ చూస్ టు స్టే సైలెంట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని కెరీర్స్ డిస్ట్రాయ్ అయిపోవచ్చు. మేబీ హీ స్ట్రాంగ్ కాబట్టి సరిపోయింది, కొంతమంది అలా ఉండలేకపోవచ్చు కదా. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు మేక్. లెట్స్ గో. ఓకే, 5 మీనార్ గురించి ఫ్యాన్స్కి చూడాలి తప్పకుండా అంటే ఏం చెప్తారు?
తప్పకుండా చూడాలి అంటే మొత్తం హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అండి ఇది. ఫ్యామిలీస్ దాట్ ఓన్లీ. ఎస్, ఫ్యామిలీస్తో ఎవరితో అయినా సరే, ఫ్రెండ్స్తో కావచ్చు, ఎవరితో అయినా సరే నిరభ్యంతరంగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నేను గ్యారంటీ ఇస్తుంది ఏంటంటే ఎండ్ వరకు నవ్వుతూ ఉంటారు. బయటకి థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు మీ ఫేస్లో ఆ స్మైల్ ఉంటుంది. అదైతే గ్యారంటీ ఇస్తున్నాను. సో ఓకే, మీరు చెప్పండి. 21 నవంబర్ థియేటర్కి వచ్చి హ్యాపీగా ఫ్యామిలీ అందరూ కలిసి 2 hours ఎంజాయ్ చేసుకొని బయటికి వెళ్ళే సినిమా 5 మినిట్. సో థియేటర్కి వచ్చి మాత్రమే చూడండి, పైరసీని మాత్రం దయచేసి ఎంకరేజ్ చేయండి. ఓకే, రాశి గారు. మన మూవీ 5 మినార్ 21 నవంబర్కి రిలీజ్ అవుతుంది. మీ ఫ్యామిలీతో పాటు వెళ్ళండి, చూడండి. అండ్ ఐఎమ్ నాట్ గోనా రిపీట్, వెయిట్, ఐఎమ్ నాట్ గోనా రిపీట్. వై ఆర్ లాఫింగ్? అదే చెప్పాలి కదా నేను ఇప్పుడు. అదే సేమే కదా, ఇంటెన్షన్ ఇస్ సేమ్. చాలా హార్డ్ వర్క్ పెట్టి సినిమా తీసాం. You can say I'm the main winner, so no, I'm not. You're not the main winner? Everyone is. Okay, The Panch. film is the main winner. Okay. సో అందరికీ ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ మూవీలో. అండ్ అందరూ చాలా హార్డ్ వర్క్ పెట్టి ఈ మూవీ చేసాం. అండ్ చాలా ఫన్, ఎంటర్టైనింగ్, కామెడీ అండ్ ఫీల్ గుడ్ ఫిల్మ్. సో అంత ఎఫర్ట్స్ పెట్టి థియేటర్స్కి వెళ్తారు, చాలా ఎంటర్టైనింగ్గా కూర్చున్న తర్వాత వస్తారు. సో వెళ్ళండి, చూడండి. థ్యాంక్ యూ so much. We definitely watch, and thank you so much for sharing all your experiences, and I wish you all the very best. థ్యాంక్ యూ. Thank you.